నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. మనతో పాటు అంతర్జాతీయ వ్యవహార నిపుణులు మామిడి గిర్ధర్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. నీకు మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలమ్మా. ఇప్పుడు ట్రంప్, చైనా మధ్యన మాటల యుద్ధం నడుస్తోంది అని చెప్పుకోవచ్చా? ఎందుకంటే ట్రంప్ ఏమో ఎవరు ఇన్వాల్వ్ అయినా కానీ వాళ్ళు ఎలిమినేట్ చేసేస్తాము అన్నారు. చైనా ఏమో ఇది డేంజరస్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్ అని అనేసి చైనా క్రిటిసైజ్ చేస్తోంది. అది కాకుండా ఇప్పుడే మీరు చెప్తున్నారు చైనా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడంలో చాలా లార్జెస్ట్ ఇది వాళ్ళకు ఉంది అని అనేసి మీరు చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇరాన్ ఎకానమీని కూడా చైనా సపోర్ట్ చేస్తోంది అన్న కోపం, అలాగే ఇప్పుడు యుఎస్ చైనా మధ్య కూడా వార్ జరిగే అవకాశం ఏమన్నా ఉందా? లేకపోతే సైలెంట్ వార్ నడుస్తోందంటారా? అమ్మా, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంతవరకు 2 న్యూక్లియర్ శక్తుల మధ్యల యుద్ధం జరగలేదు. యాక్షన్ కూడా జరగలేదు. ఒక్కటే ఒకసారి జరిగింది. అదిగో ఆపరేషన్ సింధూర్. హ్మ్. హ్మ్. న్యూక్లియర్ పవర్స్ మధ్య జరిగింది. అంతకంటే ముందు ఆఫ్ కోర్స్ మనము బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ చేసాం. ఊరి సర్జికల్ స్ట్రైక్స్ మనం పీఓజేకేలో చేసాం కాబట్టి పీఓజేకే మనదే అంటున్నాం కాబట్టి అది ఇంటర్నేషనల్ బోర్డర్ కాదు. బాలాకోట్ ఇంటర్నేషనల్ బోర్డర్ దాటి వెళ్ళి కొట్టొచ్చాం. అది ఒక ఇన్సిడెంట్ మాత్రమే. రెండవది ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్‌లో ఒక న్యూక్లియర్ పవర్ పాకిస్తాన్‌ని, ఇంకొక న్యూక్లియర్ పవర్ భారతదేశం వెళ్లి కొట్టొచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అది ఒక్కటే ఒకసారి అటువంటి విషయం జరిగింది. చైనా, అమెరికా ఎంత పెద్ద న్యూక్లియర్ శక్తులు, ఎంత పెద్ద మిలిటరీ శక్తులవి. వాళ్ళిద్దరూ డైరెక్ట్‌గా యుద్ధం చేసే పరిస్థితులే రావు. ఈరోజు అమెరికా అవాయిడ్ చేస్తోంది చైనా. చైనా బెదిరింపులు ఎన్ని చేసినా గాని కూడా రేపు అమెరికా గనక వాళ్ళు మజిల్ ఫ్లెక్స్ చేశారంటే చైనా కూడా వెనక్కదు. కాబట్టి ఏ 2 న్యూక్లియర్ పవర్ దేశాలు కూడా డైరెక్ట్‌గా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అన్ని ప్రాక్సీలను వాడుకొని యుద్ధాలు చేస్తారు. ఈరోజు ఇరాన్‌ని ప్రాక్సీగా వాడుకొని అమెరికాను ఇటు సైడ్ నుంచి అమెరికా, ఇజ్రాయెల్, అటు సైడ్ నుంచి రష్యా, చైనా యుద్ధాలు చేస్తున్నాయి. గతంలో మనం చూసాం యుక్రెయిన్‌కి ఏం శక్తి ఉందది? యుక్రెయిన్ ఈరోజు ఇంకా తట్టుకొని నిలబడగలుగుతోంది అంటే గనుక అమెరికా, నేటో వెనక ఉండి దాన్ని సప్లై చేసి దాన్ని సాయం చేస్తున్నారు కాబట్టి యుద్ధం చేయగలుగుతారు. ఓకే. వాళ్ళ సాయం ఆగిపోయిందంటే గనుక ఇమ్మీడియేట్‌గా తాసుమన్నమాట. రష్యా ముందు తట్టుకోలేదు. అంటే ఈ యుద్ధము రష్యా, యుక్రెయిన్ మధ్యన కాదు. ఇది రష్యా వర్సస్ అమెరికా, నేటో, వెస్టర్న్ పవర్స్ అని అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇరాన్ యుద్ధం కూడా అది అమెరికా వర్సస్ అమెరికా, ఇజ్రాయెల్ వర్సస్ చైనా, రష్యా అని కాబట్టి ఎప్పుడు కూడా ప్రాక్సీ యుద్ధాలే జరుగుతాయి. ఇన్‌ఫాక్ట్ మనకు ఆహ్, పాకిస్తాన్‌కి మధ్య జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ కూడా ఒక ప్రాక్సీ వారే. ఎందుకంటే పాకిస్తాన్‌ని ఈ దేశాలను సపోర్ట్ చేసింది. అమెరికా సపోర్ట్ చేసింది. వాళ్ళ దగ్గర F-16s ఉన్నాయి. వాళ్ళ F-16 ఫైటర్‌కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ టీమ్ పాకిస్తాన్‌లో ఉన్నారు. వాళ్ళ రాడార్స్ ఇచ్చారు వాళ్ళకి. చాలా హై క్వాలిటీ రాడార్స్ ఇచ్చారు. బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఇచ్చింది అమెరికా వాళ్ళకు. అలాగే చైనా 81% పాకిస్తానీ మిలిటరీ ఎక్విప్‌మెంట్ అంతా చైనా నుంచి కొన్నారు వాళ్ళు. చైనా శాటిలైట్ ఇమేజరీ వాళ్ళకు లైవ్ ఫీడ్ ఇచ్చింది పాకిస్తాన్‌కి. ఇన్‌ఫాక్ట్ మన S-400 ఎక్కడ పెట్టామని చెప్పి వాళ్ళు హంట్ చేసింది. అందుకనే వాళ్ళు పాకిస్తాన్ రిపీటెడ్‌గా క్లెయిమ్ చేస్తోంది. మేము భారతదేశం S-400 కొట్టాము అని వాళ్ళు చెప్పుకుంటారు. కానీ మనం చాలా పెద్ద గేమ్ ఆడాం. దాంట్లో డికాయ్స్ పెట్టాము. వాళ్ళని చాలా ఫూల్ చేసాం. ఒక దగ్గర ఉండాలి. అక్కడ కోఆర్డినేట్స్ పెట్టి వాళ్ళు కొట్టారు. ఆ మిసైల్ వచ్చేసరికి అక్కడ లేదు, అది వెళ్ళిపోయింది. కానీ వాళ్ళ రాడార్‌లో కొట్టినట్టు వాళ్ళు చూపించుకుంటున్నారు. అక్కడ ఏదో డికాయ్ పెట్టాం. ఏదో మన బెలూన్ లాంటిదేదో పెట్టాం. మనం ఎగ్జిబిషన్‌లో మనం పెడతాం కదా! డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెలూన్స్. అటువంటిది S-400 షేప్‌లో ఉన్నట్టు ఒక బెలూన్ పెట్టాం. దాన్ని కొట్టుకున్నారు వాళ్ళు. సో, ఇవి మనం కూడా ఈ గేమ్స్ ఆడాం. బట్ నేను చెప్పొచ్చేదేంటంటే చైనా, అమెరికా, టర్కీ ఈ 3 దేశాలు పాకిస్తాన్ వెనక నుంచి సపోర్ట్ చేసాయి. మనం ఒక్క పాకిస్తాన్ తోటి యుద్ధం చేయలేదు. ఈ 4 దేశాలతో యుద్ధం చేసాం. కాబట్టి ఇప్పుడు జరగబోయే యుద్ధాలన్నీ ప్రాక్సీ యుద్ధాలే ఉంటాయి. ప్రత్యక్ష యుద్ధాలు ఉండవు. కాబట్టి ప్రత్యక్షంగా చైనా, అమెరికా మధ్యలో యుద్ధం జరగదు. ప్రాక్సీ యుద్ధాలే జరుగుతాయి. సౌత్ కొరియాని, జపాన్‌ని వాడుకోవచ్చు అమెరికా. లేదా ఫిలిప్పైన్స్‌ని వాడుకోవచ్చు. ఎవరిని వాడుకుంటారో తెలీదు. ఎందుకంటే ఫిలిప్పైన్స్‌కి, చైనా మధ్యలో చాలా గొడవలవుతున్నాయి కాబట్టి. బహుశా ఫిలిప్పైన్ పరిధిలో దిగి చైనాని ఏదైనా చేసినా చేయొచ్చు. అలాగే చైనా డైరెక్ట్‌గా చేయకుండా కిమ్ జాంగ్ ఉన్ నార్త్ కొరియాని వాడుకొని ఏమైనా చేయొచ్చు. అలాగే మనకు వ్యతిరేకంగా చైనా డైరెక్ట్‌గా యుద్ధం చేయకపోవచ్చు. పాకిస్తాన్ వాడుకోవచ్చు. సో, ఇవన్నీ కూడా ప్రాక్సీ యుద్ధాలే జరుగుతాయి. ప్రాక్సీ యుద్ధాలలో ఈరోజు మరి ఈ వెస్ట్ ఏషియాలో ఎటువంటి ప్రాక్సీలు జరుగుతాయో మనం చూడాలి. అమెరికా అన్నది వాళ్ళని ఎవరు ఛాలెంజ్ చేయట్లేదు. ఎక్కడ పోయినా వెనెజులా పోయి అతన్ని తీసేసారు. రేపు క్యూబా అంటున్నాడు. గ్రీన్‌లాండ్ అంటాడు. అతనికి అంటే తను ద అమెరికా చేస్తున్న దాన్ని ఎవరు ఆక్షేపణ చెప్పట్లేదు. దానికి కౌంటర్ ఎవరు ఇవ్వట్లేదు. కాబట్టి చేస్తున్నాడు.
ఎవరైనా వచ్చి నువ్వు చేయడానికి వీలు లేదు అని ఎదురు నిలబడితే ఏముంటుందో మనకు తెలియదు. ఈ బెదిరించి తనకి ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారం చేసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి హీ క్యాన్ డూ ఇట్, సో హీ ఈస్ డూయింగ్ సింపుల్. దానికి పుష్ బ్యాక్ రావట్లేదు. కానీ ప్రాక్సీ వార్స్ నడుస్తూనే ఉంటాయి. చైనా అమెరికా అలాగే ప్రాక్సీ వార్స్ ఉంటాయి. రష్యా అమెరికాకి ప్రాక్సీ వార్స్ ఉంటాయి. భారతదేశానికి వ్యతిరేకంగా ప్రాక్సీ వార్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రాక్సీ వార్స్ మనం చూడకూడదు.